సార్ మీ పేరండి? నా పేరు రామకృష్ణ. ఏం చేస్తుంటారండి? నేను ఫోటోగ్రాఫర్. ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు ఫోటోగ్రఫీ? 10 ఇయర్స్ నుంచి. ఓకే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 8 నెలలు పూర్తవుతుందండి. ఎలా అనిపిస్తుంది 8 మంత్స్ పరిపాలన చూస్తుంటే? 8 మంత్స్ పరిపాలనలో చంద్రబాబు బ్రాండ్ అనేది కనిపిస్తుంది. అయితే అభివృద్ధి అనేది జరుగుతుంది. లోకేష్ కూడా చాలా మంచిగా వర్క్ చేస్తున్నారు. అట్లానే పవన్ కళ్యాణ్ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా మంచిగా వర్క్ చేస్తున్నారు. పరిపాలన పరంగా ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంది. ప్రజలు చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ఇంకా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా మాట్లాడుతూ జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాను, జగన్ అంటే ఇప్పుడు కొత్త జగన్ వస్తుంది అంటే వేరుగా ఉంటుంది 2.0, మరలా మేమే అధికారంలోకి వస్తాం, 30 ఏళ్ళు అధికారంలో ఉంటామని చెప్తున్నాడు. 2.0 అంటే ఇంతకుముందు 0.5 ఉంది. 2.0 ఏంటి సార్? అసలు మీరు ఏం చేశారు? ప్రజల దిమ్మ తిరిగి ఇంకా ప్రజల మెలుగులో రాలేదు. ప్రజలు ఒక ఆందోళనలో బతుకుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు. నువ్వేదో చూపిస్తామంటే ఇప్పుడు చూపించింది చాలు. చూపించినంత వరకు ప్రజలు చాలా ఇబ్బందుల్లో చాలా బాధల్లో మునిగిపోయారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల నుంచి కోలుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోలుకోలేదు. ఇంకా కోలుకోవడానికి ఒక 15 సంవత్సరాలు పట్టవచ్చు. అంటే గత ఎన్నికల్లో నేను ఓడిపోవడానికి కారణం ఏంటంటే నేను అబద్ధాలు చెప్పలేకపోయాను, అందుకే ఓడిపోయానని బాధపడుతున్నారు. అసలు నిజాలు చెప్పలేదు కదా సార్, అబద్ధాలు ఎక్కడ చెప్పారు? నిజాలు చెబితే బాగానే ఉండేది. తెలిసిందా? నా వయసు 50 సంవత్సరాలు. నేను 30 సంవత్సరాల నుంచి ప్రజల్లో, రాజకీయాల్లో, సామాజిక సమస్యల్లో అన్నింటిలో కూడా మేము అవగాహనలో ఉన్నాం. 30 సంవత్సరాల్లో ఇటువంటి పరిపాలన ప్రపంచంలో లేదు. ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా పరిపాలించాను, ప్రజలందరూ నన్నే కోరుకుంటున్నారు అంటున్నాడు ఆయన. దాన్నే ఫోబియా అంటారు. మనం ఏదో అనుకున్న దాన్ని ఫోబియా అంటారు. ఆ ఫోబియాల నుంచి బయటకు వస్తే వాస్తవాలు కనపడతాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా, జమిలి ఎన్నికలు వచ్చినా నేనే మన పార్టీ అధికారంలోకి వస్తున్న కార్యకర్తలకి ఆయన భరోసా చెప్తున్నాడు. అందుకనేగా అప్పుడు ఇంట్లో సెట్ వేసుకొని ఇదే అసెంబ్లీ అనుకోవడం అంటే ఏంటది? ఇదే అంటే ఇప్పుడు ఇదే నేనే ముఖ్యమంత్రిని కూడా అనుకోవచ్చు. తప్పేం లేదు కదా. అసెంబ్లీకి కూడా రానని చెప్పేస్తున్నాడు కదా కరాగండి. ప్రజలకు లేదు, ఈయన అవసరం ప్రజలకు లేదు. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది ఏంటో నాకు తెలియదు, ఈయన మాట్లాడటం తెలియదు. అందుకని ఆయన అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడాలి నాకు తెలియదు. అసెంబ్లీకి వచ్చి నాకు ఉపయోగం లేదు. లేని అన్నీ కావాలంటే అక్కడ నుంచి వస్తాయి. నా పేరు లక్ష్మి. ఏం చేస్తుంటారమ్మా? ఇంట్లోనే ఉంటాం. ఎట్లా ఉందమ్మా కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎలా పనిచేస్తున్నారు? బాగుంది, బాగానే ఉంది. ఇబ్బందులు ఏం లేదా? ఇబ్బందులు ఏమి లేవు. గతంలో ఎట్లా ఉండేదమ్మా? గతం గురించి మాకు తెలియదు మాకు, కానీ ఇప్పుడైతే బాగానే ఉంది. ఇబ్బంది ఏమి లేదు, బాగానే ఉంది. నా పేరు నాగశేఖర్ అండి. ఏం చేస్తుంటారు? నేను ఫైనాన్స్ కంపెనీలో చేస్తుంటాను. ఓకే సార్, ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి 8 మంత్స్ అయిందండి పరిపాలన. ఎలా అనిపిస్తుంది 8 నెలల పరిపాలన చూస్తున్నారు? ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి. కాకపోతే ఈయన దగ్గర నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు జనాలు. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది అనుకుంటున్నారు. ఇంకో 2-3 నెలల్లో పాలన అంతా కొంచెం గాడికి వస్తుంది, ఇంకొంచెం అభివృద్ధి స్పీడ్గా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాను నేనైతే మటుకు. ఇప్పటి వరకు చూసిన దానికి ఏమనిపిస్తుంది? గత 5 ఏళ్ళు చూసారు, 8 నెలలు చూసారు, ఏమైనా తేడా కనిపిస్తుందా లేదంటే గతం మాదిరే అనిపిస్తుంది? గతం కంటే కొంచెం పర్వాలేదు, కానీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు జనాలు ఈయన దగ్గర నుంచి. ఆ ఊహలకు తగ్గట్టుగా లేనంత మాత్రం లేదు కాబట్టి కొద్దిగా అసంతృప్తి అయితే ఉంది జనాలకి. అది వీలైనంత త్వరలో 2-3 నెలల్లో సర్దిద్దుకుంటుందని అనుకుంటున్నాను. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సో నేను డెవలప్మెంట్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను, సంక్షేమం సెకండ్ అనేసి, అదే సంక్షేమం కూడా మెల్లగా చేస్తా అని చెప్తున్నాను. కరెక్ట్ అంటారా? డెవలప్మెంటే ముఖ్యమంటారు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో? ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట మరి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అది నిజమే అనుకుంటున్నారు. అలాంటి మన కుటుంబమైనా రాష్ట్రమైనా ఆర్థిక ఇబ్బందులతో ముందుకు వెళ్ళాలంటే కొంత టైం పడుతుంది. ఆ టైంని త్వరలో అధిగమిస్తారని అనుకుంటున్నాం. అంటే పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు చేయగలుగుతారంటారా చంద్రబాబు? ఖచ్చితంగా. కాకపోతే ఆయన చెప్పినట్టు 1 సంవత్సరం 2 సంవత్సరాలు టైం బౌండ్ పెడుతున్నారని, ఆ సంవత్సరం అవ్వకపోయినా ఒక సంవత్సరం అటు ఇటు 2 చేయగలుగుతారనే ఉద్దేశంలో ఉన్నాను. ముఖ్యంగా గతంలో మన రాష్ట్రానికి అభివృద్ధి లేదు, అభివృద్ధి కుంటుపడిపోయిందని అదిగా చెప్పేవారు కదా. సో ఈ చంద్రబాబు టర్మ్ లో బాగా డెవలప్ చేస్తారని నమ్మకం ఉందా మీకు? పూర్తిగా ఉందండి. ఎందుకు నమ్మకం ఉండడానికి గల కారణం ఏంటి? అంటే కొద్దిగా ఈయన కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో కొంత మనకి ఆర్థికంగా సహాయపడుతుంది. అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా గట్టిగా ఆయన తెచ్చుకోగలడు. పెద్ద ఆఫీసర్లని వేరే రాష్ట్రాల నుంచి, వేరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా తెచ్చుకోగలరు. పరిపాలన ఆయన చేతికి వస్తుంది, ఆయన పరుగులు పెట్టించగలరని అనుకుంటున్నాం. ఇప్పటివరకు 8 నెలల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏం చెప్తున్నారంటే, మేము పెన్షన్ 3000 4000 చేసి 1వ తారీఖున ఇచ్చేస్తాను, సెలవు వస్తే ముందు రోజు ఇస్తున్నాం అని చెప్తున్నారు. అలాగే వికలాంగుల పెన్షన్ కూడా 3000 నుండి 6000 చేసామని చెప్తున్నారు. అట్లానే మద్యం కూడా క్వాలిటీ మద్యం ఇస్తున్నాం అని చెప్తున్నారు. అలానే ఇంకా చూసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ అట్లా రద్దు చేసామని చెప్తున్నారు. ఫ్రీగా ఇసుక ఇస్తున్నాం అని చెప్తున్నారు. అట్లాగే ఉచిత గ్యాస్ కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి పబ్లిక్ లో, ప్రెసెంట్ గ్రౌండ్ లెవెల్లో? పూర్తిగా అర్హత గల వాళ్ళందరికీ అవుతున్నాయండి.
ఏదైనా టెక్నికల్ మిస్టేక్ అదో సిస్టమ్స్ ప్రాబ్లం వల్ల 1-2 మిస్ అయితే అవ్వచ్చేమో తప్ప అర్హతలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ పూర్తిగా అవుతున్నాయని అనుకుంటున్నాం. జగన్ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం నేను ప్రజలకు అబద్ధాలు చెప్పలేకపోయాను, అందుకే నేను ఓడిపోయానని చెప్తున్నాను. నిజమా అంటారు? అది ఏమనుకున్నారు మీరు ఆ కామెంట్ పైన? అది అంతేం కాదండి, అన్ని రకాల కారణాలు ఉన్నాయి ఆయన ఓడిపోవడానికి. ఒకటని కాదు, వీళ్ళు ముగ్గురు టైఅప్ అయి పోటీ చేయడం అది మెయిన్ కారణం. సింగిల్గా అయితే అది ఎంత టఫ్ అయ్యేదో చెప్పలేం, కానీ అదొకటే అబద్ధాలు అనేది కాదు. కానీ ఈ టైఅప్ అయ్యారు ముగ్గురు కూడా, అదొక బలమైన కారణం ఆయన ఓడిపోవడానికి, వీళ్ళు గెలవడానికి.